ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరొకసారి ఈ విధంగా మనందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా దేవుని స్తుతించడానికి ఆయన అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మెల్లని స్వరముతో ఆ వాక్కు మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఆకాశము భూమి గతించిపోతే కానీ ఆయన మాట ఎప్పటికీ గతించదు. అంత శక్తి దేవుని మాటకుంది. ఆ శక్తి కలిగిన మాట శూన్యంగా ఉన్న నీ జీవితంలో నూతన సృష్టి చేస్తుంది. కాబట్టి మీరు చేయలేని విషయాల గురించి భయపడకండి. దేవుని చేతులకు అప్పగించండి. ఆయన మీ పక్షంగా ఉండి కార్యంలో నెరవేరుస్తారు. మీరు పెడుతున్న ప్రతి కామెంట్ని చదువుతున్నాను. మీ సమస్యలన్నిటి గురించి ప్రార్థిస్తున్నాను. మీరు ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. నేను ఆశించి ప్రార్థించేది ఒక్కటే, మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలని, ఈ లోకంలోనే కాకుండా నిత్య జీవాన్ని అందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి వాగ్దానము కూడా సత్యమైనది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే ప్రభు. ఆయన ఇచ్చిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. ఎన్ని వేల వాగ్దానాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నీవు నమ్మితే నీ జీవితంలో అవన్నీ కూడా ఎస్ అని అంటాడు ప్రభు. అయితే కొన్ని వాగ్దానాలకు ప్రభు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. ఈ వాగ్దానం కూడా అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగునని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు అని మనం ముందు వచనాలు చదివితే 5వ వచనం నుండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతరము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, దేవుడు ఒక కండిషన్ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ అది మనం చెయ్యలేని భారమైన కండిషన్ కాదు. దేవుడు ఎప్పుడు కూడా నీవు మొయ్యలేని భారాన్ని నీమై పెట్టడు. నీవు మొయ్యలేని భారమైన కాడిని ఆయన తీసుకొని ఆయన తేలికైన సులువైన కాడిని నీపై పెడతాడు. ఇక్కడ కూడా చిన్న కండిషన్ పెట్టాడు ఆయన. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అప్పుడు నువ్వు తప్పక ఆరోగ్యాన్ని పొందుకుంటావు. నీ ఎముకలకు బలం కలుగుతుంది. నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఇంతవరకు నీ దేహంలో, నీ ఎముకల్లో ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే లేదనుకుంటున్నావో, శక్తిహీనమైపోయేవేమో, బలహీనమైపోయేవేమో, తిరిగి మరలా రెస్టోర్ అవుతుంది నీ బలం. తిరిగి మరలా రెస్టోర్ అవుతుంది నీ ఆరోగ్యం. ఎందుకంటే ఆయన అధికారము ఎంతో సులువైనది. ఆయన భారము, ఆయన కాడి ఎంతో సులువైనది. తండ్రి, నా జీవితానికి సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను నడిపించనని నువ్వు అప్పగిస్తే చాలు. నీ భారం అంతా ఆయన మోస్తాడు. నీ కాడంతా ఆయన మోస్తాడు. ఆయనపై పెట్టుకుంటాడు. నువ్వు చేయలేనివన్నీ కూడా నీ పక్షంగా ఆయన చేస్తాడు. నిన్ను తేలికగా నడిపిస్తాడు. కాబట్టి మీరు ఏది చేసినా ఆయన అధికారానికి ఒప్పుకోండి. అంటే దేవుని చిత్తానికి ఒప్పుకోండి. నీ త్రోవ సరిలేకపోయినా పర్వాలేదు. నీకు ఆరోగ్యం లేకపోయినా, నీ మార్గం సరిలేకపోయినా, నీ కుటుంబం బాగోలేకపోయినా, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రతి పరిస్థితిలో ప్రభువుని ఇన్వాల్వ్ చేయండి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితం మీద అధికారాన్ని ప్రభువుకి ఇవ్వండి. నీ కుటుంబంపై అధికారాన్ని ప్రభువుకి ఇవ్వండి. నీ బిడ్డలపై కూడా అధికారాన్ని మీ ప్రభువుకి ఇవ్వండి.
తండ్రి, నా బిడ్డలకు నేను శారీరకంగా జన్మనిచ్చాను అంతే, కానీ నిజమైన కన్నవాడవు నీవే. మీరు నడిపించండి అయ్యా. వారి భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, వారిని నేను నడిపించలేకపోతున్నాను. నేను మొయ్యలేని కాడి నీపై పెడుతున్నానయ్యా. వారి ఆరోగ్య విషయంలో నేను కలవరపడుతున్నాను. నేను మొయ్యలేని భారాన్ని నీపైన పెడుతున్నానయ్యా. బలహీనంగా ఉన్న నా బిడ్డని గురించి నేను కలవరపడుతున్నాను, కంగారు పడుతున్నాను. అయితే నేను మొయ్యలేని ఈ భారాన్ని, ఈ కలవరాన్ని, ఈ భయాన్ని మీపైన పెడుతున్నానయ్యా. ఈ భారమంతా నీపైన వేస్తున్నానయ్యా అని ఆయనకు అప్పగించేయండి. మీ భారాన్ని ఆయనకు అప్పగించండి. మీ బాధ్యతలు ఆయన చేతుల్లో పెట్టండి. నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ తప్పకుండా ఆయన నడిపిస్తాడు. తండ్రి, నా జ్ఞానం కాదు, నా బలము కాదు, నా ఆలోచన కాదు, నా ప్రయత్నం ఎంత మాత్రం కాదు. నేను కాదయ్యా, నీవే తండ్రి. నా నీతి కాదు, నా క్రియలు కాదు, నా స్వనీతి క్రియలు ఎంత మాత్రం కాదయ్యా. నీవిచ్చిన నీతిని బట్టి, నీవిచ్చిన పరిశుద్ధతను బట్టి నీ కొరకు భయభక్తులుగా జీవించడానికి సహాయం చేయండి అని ఎప్పుడైతే నీదేమీ కాదని ఆయన దగ్గర ఒప్పుకుంటావో ఆయన ప్రారంభిస్తాడు. ఆయన తన చేతిలోకి తీసుకుంటాడు. నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, ఈ ప్రతి పరిస్థితిని గూర్చి ఆయన బాధ్యత తీసుకుని ఆయన ఇన్వాల్వ్ అయ్యి నిన్ను చక్కటి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరే అనారోగ్యంతో ఉన్నారు, ఏ బాధతో, ఏ నొప్పితో ఉన్నారో, మీ శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉన్నా, ఎక్కడ బాధ ఉన్నా, ఏ ఎముకలు సత్తువు లేకుండా ఉన్నా, ఏ నరములు సత్తువు లేకుండా ఉన్నా, ఏ అవయవం పాడైన స్థితిలో ఉన్నా, ఈరోజు ప్రభు అద్భుతకరమైన ఆ వాగ్దానాన్ని ఇచ్చారు. నీ దేహం అంతటికీ ఆరోగ్యమును, నీ ఎముకలన్నిటికీ సత్తువయు కలుగుతుంది. నా యందు భయభక్తులు కలిగి జీవించి చాలు, నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఏ వ్యాధితోన భయపడొద్దు, ఎంత ఎముకల బలహీనంగా అయిపోయినా భయపడొద్దు, ఎక్కడ నొప్పితో మీరు బాధపడుతున్నా ఈరోజు దేవుని వాగ్దాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు ఎక్కడైతే బలహీనత ఉందో, ఏ ఎముక నొప్పి ఉందో, ఏ ఎముక సత్తువు లేకుండా ఉందో, ఏ అవయవం పాడైన స్థితిలో ఉందో అక్కడ మీ చేతిని పట్టుకుని చెప్పండి, తండ్రి, నా బలము కాదు, నా శక్తి కాదు, నా క్రియలు కాదు, నా నీతి కాదు, నీవే నా నీతి నాయనా. నీ కృపే తండ్రి. నేను భయభక్తులు కలిగి జీవించడానికి నాకు శక్తినివ్వండి అయ్యా. ఒక్క మాటలోనైనా, ఒక్క చిన్న విషయంలోనూ కూడా తప్పిపోకుండా నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం ఇవ్వండి అయ్యా. ఈరోజు నా జీవితం మీద, నా కుటుంబం మీద అధికారి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని నీ మార్గములన్నీ దేవుని చేతులకు అప్పగించండి. మీ అనారోగ్యం అంతా దేవుని చేతులకు అప్పగించి ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. నా స్వంత బలముతో ఊడితి, నా మార్గమందు జారితి, నా స్వంత బలముతో ఊడితి, నా మార్గమందు జారితి, ఈ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి, ఏ దిక్కులేక ఏడ్చితి, నీ పాదం పట్టి వేడితి, నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా. నా శక్తి నీవే, నా ముక్తి నీవే, నాదు యేసయ్యా. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. చిరకాలము నా యేసులో కృపాక్షేమములే, చిరకాలము నా యేసులో కృపాక్షేమములే. గాయపడిన నీ చేతులలోన నన్ను నేను అర్పించుకున్నాను. చిరకాలము నా యేసులో
కృపాక్షేమములే చిరకాలము నా యేసులో, కృపాక్షేమములే కృపాక్షేమములే. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నీ శక్తి కలిగిన మాటతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. శక్తి నీదేనాయనా, బలము నీదేనాయనా, మా నీతి నీవేనాయనా. నా జ్ఞానం కాదు, మా శక్తి కాదు, మా బలము కాదు, మా ప్రయత్నాలు కాదు, ఏవి కాదయ్యా. కేవలం నీ కృపే మమ్మల్ని బ్రతికించింది. ఈరోజు వాగ్దానం చేశారు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ్యూ కలుగుతుంది, భయపడొద్దు, నా యందు భయభక్తులు కలిగి జీవించి చాలని సెలవిచ్చారయ్యా. తండ్రి, ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో ఉండి బలహీనతలో ఉండి వారి ఎముకల్లో సత్తువ కోల్పోయి, వారి శరీరంలో బలము కోల్పోయి, వారి అవయవాలు పాడైపోయిన స్థితిలో ఎంతమంది ఉండి ప్రార్థనలు మోకరించారో, వారి చెయ్యి ఎక్కడ పెట్టుకున్నారో ప్రతి ప్లేస్లో నీ శక్తి దిగునుగాక, ప్రతి అవయవంలో పరిశుద్ధాత్ముడ నీ శక్తితో నింపబడుదురుగాక. తండ్రి, నేను స్వస్థపరిచే యెహోవాను నేను సెలవిచ్చిన దేవా, నిశ్చయము నీ రోగం నేను భరించనని సెలవిచ్చిన దేవా, ఐగుప్తులు కలిగిన రోగములలో ఏది మీకు రానని సెలవిచ్చిన దేవా, నీ దేహం నాకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ్యూ కలుగు చేస్తున్నాను వాగ్దానం చేసిన దేవా, ప్రతి అవయవాన్ని ముట్టండయ్యా. ఇప్పుడే వారి చేతిలోనికి, వారి అవయవంలోనికి నీ శక్తి వెళుతుందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడ, ప్రతి దేహంలో ప్రవహించండి, ప్రతి అవయవంలో ప్రవహించండి, నిరాటంకంగా ప్రవహించండి వారి దేహాల్లో. ఏ ఆటంకముందు ప్రతి ఆటంకమును కొట్టివేయండియా. నీ జీవముతో నింపండి తండ్రి. ఆనాడు ఎండిపోయిన ఎముకల్లోనికి నీ జీవము పంపగానే ఆ ఎముకలన్నీ తిరిగి సత్తువ కలిగాయి, ఆ ఎముకలన్నీ తిరిగి బలము పొందుకున్నాయి, ఆ ఎముకలన్నీ కూడా తిరిగి జీవాన్ని పొందుకున్నాయి. అవి తిరిగి గొప్ప సైన్యంగా నిలిచాయని గ్రంథంలో ఉంది. అదే శక్తి ఇప్పుడు ప్రతి బిడ్డను తాకునుగాక, అదే శక్తి ప్రతి ఎముకను తాకునుగాక, అదే శక్తి ప్రతి అవయవమును తాకునుగాక, అదే శక్తి నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతం జరిగించునుగాక. తండ్రి, నన్ను బట్టయితే ఎంత మాత్రం కాదు, నేను మనిషి మాత్రురాలు నాయనా. మీ వాక్యం సెలవిచ్చింది, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని, నమ్మిక మాత్రం ఉంచండి అని. అందుకే నమ్ముతున్నామయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి జీవితంలో అద్భుతం జరిగిందని విశ్వసిస్తున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి శరీరము జీవం పొందుకుందని, శక్తి పొందుకుందని విశ్వసిస్తూ ఉన్నాను. తండ్రి, ప్రతి ఒక్కరిని ముట్టినందుకు వందనాలు. అనేక అద్భుతకరమైన సాక్ష్యాలు వినబోతున్నాం నాయన. అనేక స్వస్థత కార్యాలు మీరు జరిగించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు సమస్యలు, శోధనలో ఉండి కన్నీటితో ఉండి వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను. అసాధ్యమైనది లేనివాడా, ప్రతి దాన్ని కూడా మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి కొమ్మని రక్తానికి అప్పగించుకుంటున్నా, ప్రతి సమస్యని రక్తానికి అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి పేరు మీద నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నా. ప్రతి పేరు నీ దగ్గర ఉందయ్యా. వారి సమస్యలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ప్రతి జీవితంలో త్వరలోనే తగిన సమయంలో మీరు జవాబు ఇస్తున్నందుకు, అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆశ్చర్యకరంగా చేపట్టి నడిపించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఎముకల సమస్యలతో, అనారోగ్యంతో బలహీనంగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని శక్తి మిమ్మల్ని తాకిందని నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించండి, అద్భుతకరమైన స్వస్థతను పొందుకోబోతున్నారు. నమ్మిన వారందరూ కూడా హృదయపూర్వకంగా ఆమెనని బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ, మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానం లైక్ చేయండి. మీకు అనుకూలమైతే ఇంకా అనేక మంది మేలు పొందేలాగా షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.